2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం లాభిశెట్టి మహేష్ గారు. నమస్తే అండి. డబ్బులు సంపాదించాలని ప్రతి ఒక్కరికి అనుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి తెలియకుండానే టెన్షన్, ఒక పానిక్, ఒక భయం మొదలవుతూ ఉంటుంది. అయ్యో! నా ఏజ్ పెరిగిపోతుంది. చూస్తేనేమో ఉద్యోగం రాలేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటే, వచ్చినా చాలా తక్కువ జీతం ఉందని ఇంకొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఏజ్ అన్నప్పుడు 20, 30, 40 ఇక్కడ గనక మనం స్టేబుల్‌గా ఫైనాన్షియల్‌గా గనక మనం సర్దుకోలేదు అనుకోండి, ఇంకా మనకి రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి అతలాకుతలం అయిపోతుంది. మన లైఫ్ అనేది ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది మనకే. అలా కాకుండా ఉండాలి అంటే ప్రతి ఏజ్‌లో ఎస్పెషల్లీ 20 దాటింది అంటే ఫైనాన్షియల్‌గా మనం అలర్ట్ అవ్వాలి అనేది తెలుస్తది సార్. బట్ దాన్ని మాత్రం ఎవరు ఇంప్లిమెంట్ చేయరు. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? ఈ ఏజ్ గ్రూప్‌లో మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఫైనాన్షియల్ ప్లానింగ్ సబ్జెక్టు మనం డిస్కస్ చేసేటప్పుడు 2 రకాల ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. మన ఫైనాన్షియల్ గోల్స్, దాని యొక్క టైం పీరియడ్. ఇప్పుడు 20s తీసుకున్నాం అనుకోండి, అప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ లిటరసీ, అప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్తో జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ 20sలోనే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొద్దు. నా బెటర్ అడ్వైజ్ ఏంటంటే ఈ యొక్క ఏజ్లో స్కిల్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ 20sలో నీకు బర్డన్స్ ఏమి ఉండవు. కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, కొత్త ప్లేస్కి మూవ్ అవ్వడానికి. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఈ ఏజ్లో మన యొక్క స్కిల్ బిల్డప్ చేసుకుంటామో ఆ స్కిల్స్ పైన ఆధారపడే రిమైనింగ్ లైఫ్ అంతా కూడా ఎర్నింగ్ ఉంటుంది. కాబట్టి రిస్క్ తీసుకోవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త ప్లేసెస్కి వెళ్ళడము, ఛాలెంజెస్ని ఫేస్ చేయడము, ఇవన్నిటిని కూడా ఈ ఏజ్లో మనం తీసుకోవాల్సినటువంటి డిసిషన్స్. కానీ చాలామంది కూడా ఇక్కడ ఏం చేస్తుంటారు అంటే ఆ 20 ఏజ్లోనే సేవింగ్ పైన డిపెండ్ అవ్వడం, ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తూ కూర్చోవడం, వాళ్ళు ఏమైపోతుంది, లెర్నింగ్ ఆగిపోతుంది. లెర్నింగ్ ఆగిపోతే ఫ్యూచర్ ఎర్నింగ్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ఈ టైంలో 20 to 25 ఇయర్స్ వరకు ఎక్కువగా స్కిల్స్ నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే మనం 25 తర్వాత ఎప్పుడైతే జాబ్లోకి ఎంటర్ అవుతామో అప్పుడు మన యొక్క డిజైర్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ చాలామంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, ఎంప్లాయీస్గా మారిన వాళ్ళు కావచ్చు, చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వగానే వాళ్ళకు కొన్ని ఆల్రెడీ ప్రీ డ్రీమ్స్ ఉంటాయి. ఏంటి, నేను జాబ్లో చేరాక నేను ఒక మంచి ఐఫోన్ తీసుకోవాలి, మంచి బైక్ ఉండాలి నా దగ్గర, మంచి బ్రాండెడ్ క్లాత్స్ వేర్ చేయాలి, ఇలాంటి అనేక రకాల డిజైర్స్ వాళ్ళ యొక్క చిన్నప్పటి నుండి కూడా వాళ్ళకు ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే నేను డబ్బు సంపాదిస్తానో అప్పుడు నేను ఇవన్నిటిని కూడా నేను కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవ్వగానే వాటిపైన ఖర్చు చేయడం అనేది ప్రారంభిస్తుంటారు. సరిపోకపోతే ఆల్రెడీ వాళ్ళు మొబైల్ స్క్రోల్ చేస్తున్నా, లేదంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ అవైలబుల్గా ఉంటుంది. ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు కాబట్టి కాల్స్ వస్తుంటాయి, మీకు లోన్ ఇస్తాము అని చెప్పేసి చెప్తుంటారు. చిన్న చిన్న వస్తువులని మళ్ళీ ఈఎంఐ పైన తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తుంటారు. కాబట్టి ఎప్పుడైనా మనం ఫస్ట్ జాబ్లో జాయిన్ అవ్వగానే ఎట్టి పరిస్థితులను కూడా లోన్స్ అనేవి మనము జోలికి వెళ్ళకూడదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఖచ్చితంగా ఏదైనా ఒక ఆటో డెబిట్ సిస్టంలో సేవింగ్ ప్లాన్ అనేది స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ 1000 అయినా సరే, జాబ్లో జాయిన్ అయ్యాక 1000 రూపీస్తో అయినా సరే, మినిమం 500 అయినా సరే సిప్ మోడల్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎందుకు, కాంపౌండ్ రూపంలో మనకు ఫ్యూచర్లో ఒక 30 ఇయర్స్లో ఒక లార్జ్ కార్పస్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ చేయాల్సినటువంటి పని హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. ఇవి రెండింటినీ కూడా తక్కువ ఏజ్లో తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ ఏజ్ పెరిగాక తీసుకుంటే ప్రీమియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది 25 ఇయర్స్లో చేయాల్సిన పని. కానీ ఎవ్వరు కూడా 25 ఇయర్స్లో జాబ్లో జాయిన్ అయ్యాక వాళ్ళు సిప్ ప్లాన్ చేయరు, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. ఈజీగా 30లోకి వచ్చేస్తారు. వాళ్ళు 30లోకి వచ్చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ మ్యారీడ్, ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటారు. దూరంగా వెళ్ళి వర్క్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొత్త స్కిల్స్ నేర్చుకునేటువంటి అవకాశం, సమయము ఉండకపోవచ్చు. రిస్క్ చేసేటువంటి అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. రిస్క్ చేయాలా వద్దా అనేటువంటి ఆలోచన ఉంటుంది. లేదు, కొత్త స్కిల్ నేర్చుకుందామంటే ఇంటికి వచ్చాక నీకు ఈ పిల్లల్ని స్కూల్లో దించేయడము, లేకపోతే ట్యూషన్ నుండి దించడము,
ట్యూషన్లో తీసుకెళ్ళడము, ఇలాంటి అనేక రకాల వర్క్స్తోని కొత్త స్కిల్స్ నేర్చుకునేటువంటి అవకాశం లేకపోవచ్చు. మళ్ళీ నీ మైండ్లో ఏముంటుంది ఆలోచన? పిల్లల యొక్క చదువు. పిల్లల చదువుకు సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు నువ్వు ఆలోచిస్తావు. అంటే వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ చేయించాలంటే నువ్వు ఏం చేయాలి? కాబట్టి 30 years ఏజ్లో మనం చేయాల్సిన పని ఏంటంటే పిల్లలకు సరి అయినటువంటి ఎడ్యుకేషన్ నువ్వు ఇవ్వడానికి ఎంత కార్పస్ బిల్డ్ చేయాలి, దానికి తగ్గ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉందా? ఒకవేళ ఆల్రెడీ పేరెంట్స్ ఉన్నట్లయితే ఆ పేరెంట్స్ డిపెండెన్స్ కాబట్టి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఒకవేళ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేకున్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క హాస్పిటల్ ఎక్స్పెండిచర్కి ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్ అనేది నీ దగ్గర ఉందా? ఒకవేళ ఎమర్జెన్సీ ఫండ్ లేకుంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది తయారు చేసుకోవాలి. కాబట్టి ఇవి 30sలో తీసుకునేటువంటి ప్లానింగ్. చాలామంది వాళ్ళ యొక్క పర్సనల్ పైన హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, కానీ ఫ్యామిలీ మెంబర్స్ పైన ఉండదు. ఫ్యామిలీ అందరికీ కవర్ అయ్యేలా జాయింట్ లైఫ్ పాలసీ అనేది ఉండాలి. ఎందుకంటే వైఫ్కి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, అదేవిధంగా వైఫ్ పేరు మీద కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. నెక్స్ట్ మనము 40s. ఒకవేళ 30sలో ఈ ప్లానింగ్ చేయకపోతే 40 ఏజ్ అనేది చాలా ప్యానిక్ అయిపోతుంది. మీరు అన్నట్లుగా వాళ్ళ లైఫ్ ఎటు వెళ్తుందో అనేది అర్థం కాదు. ఎందుకంటే అప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ లేదు, ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేరు, లేదు వాళ్ళకి అప్పటి వరకు ఉన్నటువంటి ఏదైనా అప్డేట్ స్కిల్, నాలెడ్జ్ ఉందా అంటే అప్పటి వరకు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు అప్డేట్ స్కిల్స్ నేర్చుకోలేదు. సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే 25లో కానీ 30లో కానీ వాళ్ళు స్టార్ట్ చేయలేదు. ఇవన్నీ ఇక్కడ ఒకవేళ లేకుంటే 40లో ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా 40లో కంపల్సరీగా స్టార్ట్ చేయాల్సినటువంటి ప్లానింగ్ రిటైర్మెంట్ ప్లానింగ్. అప్పటి వరకు చేయకుంటే 40లో అట్లీస్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే నీకు 40 years ఏజ్ ఉందో నీకు ఆల్రెడీ 25-26లో పెళ్ళై ఉంటుంది కాబట్టి నీకు టీనేజ్ పిల్లలు ఉంటారు. నువ్వు వాళ్ళతో ఎక్కువ సమయం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలతో ఆ సమయంలో టైం ఇవ్వకపోతే వాళ్ళతో బాండింగ్ అనేది మిస్ అయితే వాళ్ళు ర్యాంక్ ట్రాక్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ వాళ్ళ కొరకు, వాళ్ళ చదువుల కొరకు నువ్వు డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు, వాళ్ళని రైట్ ట్రాక్లో ఉంచాలంటే నువ్వు సమయం ఇవ్వాల్సిందే. కాబట్టి 40 ఏజ్లో ఇటు పేరెంట్స్ను చూసుకుంటూ, పేరెంట్స్ హెల్త్ చూసుకుంటూ, పిల్లల్ని సమయం ఇస్తూ నీ యొక్క లైఫ్ ఫైనాన్షియల్ పరంగా ముందుకు వెళ్ళేలా మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి 40 yearsలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రిటైర్మెంట్ ప్లానింగ్, పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్, వాళ్ళ యొక్క పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అంటే ఎలా సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క ఛాలెంజెస్, ఒక్కొక్క స్ట్రగుల్, ఫైనాన్షియల్ పరంగా ఒకరు ఒక సంవత్సరంలో బాగుంటే ఇంకొక సంవత్సరంలో ఏదో ఒక కండిషన్, హెల్త్ ప్రాబ్లము, లేదంటే అప్పుల భారము ఇలాంటివి పడుతూ ఉంటాయి. చెప్పలేం ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అనేది. సో ఎంతకైనా మంచిది డబ్బును కొంచెం పొదుపు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? మీరు అన్నట్లుగా ఏజ్ పరంగా సపరేట్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉంటుంది. ఎర్లీగానే మనం అనుకున్నాం సేవింగ్, ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు అని. కాబట్టి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. అది వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా, వాళ్ళ యొక్క ఇన్కమ్ తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి స్క్రీన్ పైన కనిపించేటువంటి నంబర్ కాల్ చేస్తే నేను వాళ్ళకు 1-to-1 సెషన్ ద్వారా ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.